వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. అండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, 2 కేజీల రైస్తో నేను పలావ్ చేస్తున్నాను. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది పలావు. ముందుగా ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. రైసు 2 కేజీల రైస్ అండి ఇవి. ఇక 2 కేజీల రైస్తో పలావ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టాను. బౌల్లో ఇంకా ఆనియన్స్ అయితే వేసాను. ఆయిల్ ఒక 1/2 కేజీ ఆయిల్ వేసానండి. 2 కేజీల రైస్కి వేరుశనగ నూనె వేసాను. చూడండి, తర్వాత బిర్యానీ ఆకు వేస్తున్నాను. చెక్క లవంగాలు వేస్తున్నానండి. చూడండి, ఆయిల్ వేడెక్కింది. చెక్క లవంగాయలు యాలుక్కాయలు వేసేసాను. దూరగా వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు దూరగా వేయించుకోవాలి. చూడండి, ఒక 1/2 కేజీ వేరుశనగ నూనె వేసాను. ఆనియన్స్ వేసాను. చెక్క లవంగాలు కొంచెం కొంచెం వేసానండి. యాలుక్కాయలు బిర్యానీ ఆకు వేసాను. బాగా వేగుతూ ఉన్నాయి. ఇలా వేయించుకోవాలండి. పుదీనా వేస్తున్నానండి. ఇప్పుడు 2 గుప్పుళ్ళ పుదీనా వేసాను. ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని బాగా వేయించాలి. చూడండి, ఆనియన్స్ అవన్నీ వేగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 50 గ్రాముల కంటే కొంచెం ఎక్కువ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్నాను, అది వేసాను. బాగా వేయించాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి.
చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. టమాటాలు కూడా బాగా ఒక 5 నిమిషాలు వేగాలండి. చూడండి టమాటాలు బాగా వేగుతూ ఉన్నాయి. టమాటాలు మసాలాలు అన్నీ బాగా వేగుతూ ఉన్నాయండి. చూడండి అలా వేయించుకోవాలి బాగా. వేగిన తర్వాత మంచి పాత బియ్యం అయితే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. నేను 5 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, 10 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నానండి ఎసర్లోకి. చూడండి పలావ్కి ఎసరు పోసేసాను. ఇప్పుడు నేను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. ఎసరు బాగా కాగిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఎసరు బాగా కాగాలండి. కాగిన తర్వాత రైస్ వేసేసుకోవాలి. నేను రైస్ వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. చూడండి రైస్ వేస్తున్నాను చూడండి. नहीं ये का ये बराबर जाता है पकवाना कर लेना चाहिए. చూడండి రైస్ ఉడుకుతూ ఉంది చూడండి. ఇంకా దమ్ అవ్వాలి. రైస్ ఉడికిపోతుందండి. ఇంకా దమ్ అవ్వాలంతే. దంపి పెట్టేస్తాను రైస్. ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి. అద్భుతంగా ఉంటుంది రైస్. ఇంకా 10 నిమిషాలు దమ్ అయిపోతుందండి ఈ రైస్. చూడండి బిర్యానీ రైస్ ఉడికిపోయింది, దమ్ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ కట్టేసుకుంటాను. చూడండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటున్నానండి. బిర్యానీ ఉడికిపోయింది.